అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మే 29 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు వృషభ రాశి వారు ఎప్పుడు దీని ఫలితాల ప్రకారము మీకు శుక్రగ్రహ అనుగ్రహ బలంగా ఉండటం వల్ల గౌరవము, ఆర్థిక స్థిరత్వము, కుటుంబ ఆనందం కలిసి వస్తాయండి. ఆలోచనలో స్థిరత్వం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇక వృషభ రాశి అంటే కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారనమాట. ఈ వృషభ రాశి వారికి, కృతికా నక్షత్రం వారికి, ఈ పాదాల వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల యొక్క సహాయం అందుతుంది. కుటుంబ విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా చిన్న లాభం ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడం అయితే మంచిదండి. ఇక రోహిణి నక్షత్రం వారికి రేపు అత్యంత శుభప్రదమైన సమయం. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి. ప్రేమ, దాంపత్య విషయాలు ఆనందం ఉంటుంది. దూర ప్రయాణ యోగం కూడా కనిపిస్తుందండి. ఇక మృగశిర నక్షత్రం వారికి ఆలోచనలు ఎక్కువగా ఉండొచ్చు. నిర్ణయాల్లో తొందరపడకండి. స్నేహితుల యొక్క సహాయం ఉపయోగపడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. విద్యార్థులకి చదువులో పురోగతి లభిస్తుందండి. ఇక రేపటి వృషభ రాశి వారి కండక కూడా అదృష్ట సంఖ్య 6, అదృష్టపు రంగు పింక్ అని తెలుపండి. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:30 వరకు. రేపటి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన కూడా మేలు చేస్తుంది. మీకు దగ్గరలో ఎక్కడన్నా గోమాతలున్నా, గోశాలున్నా పచ్చిగడ్డి నానబెట్టే సరగలను పెట్టడం ద్వారా మీకు అందక కూడా కర్మ ఫలితాలు తొలపే పంట కూడా శుభప్రదంగా ఉంటుందండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఉదయం నుండి రేపు సాయంత్రం లోపు ఏదో మంచి జరగబోతనే ఒక కొత్త ఆలోచన వస్తుందండి. ఒక తెలియనటువంటి ఒక అనేది మీ మనసులో చేరుతుంది. అలాగే మీరు చేసినటువంటి ప్రతి అడుగుకి ఒక దారి అనేది రేపటి మీకైతే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆగిపోయినటువంటి పనులు మరలా అయితే తిరిగి కదులుతాయండి. నిలిచిపోయినటువంటి మాటలు మరలా ప్రారంభమవుతాయి. అంటే ఒక బంధం ద్వారా ఆగిపోయిన మాటలు ఉంటాయి కదా, అవి తిరిగి మరలా మీ మధ్య చిగురిస్తాయన్నమాట. అయితే రేపటి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కనుక రేపటి రోజున హఠాత్తుగా ఒక ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ జీవితంలోకి ఒక కొత్త మార్పునైతే తీసుకొస్తుందండి. అయితే ఆ ఫోన్ కాల్ అనేది ఒక స్త్రీ పురుషుడు కావచ్చండి. మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి కూడా కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మరలా మాట్లాడేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. మీరు ఊహించినటువంటి చోట నుండి, మీరు అనుకో చోట నుండి ఒక శుభవార్త వచ్చినటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఆ వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ రావడం అది విన్న తర్వాత మీ మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద భారం అనేది దిగిపోవడము, ఇంతకాలం ఎందుకు టెన్షన్ పడ్డా అని చెప్పి మీకు మీరే రేపటి రోజున అన్ని రకాల కూడా అవి పరిస్థితి అనేది ఎందుకు వచ్చింది ఏర్పడుతుంది అనేది మీరు కొంతమందికి ఉద్యోగం సంబంధించిన వార్త కావచ్చు రిసీవ్ చేసుకుంటారు. మరి కొంతమందికి కుటుంబ సమస్యకు పరిష్కారం దొరికినట్లుగా భావిస్తారు. అలాగే కుటుంబ సమస్యకి ఇంకొందరికైతే డబ్బు లేదా ఆస్తి లేదా నిలిచిపోయినటువంటి ఏదైనా కొన్ని పనులు ఉంటాయి కదా, అవి మరలా మొదలైనటువంటి ఒక సూచనగా కూడా ఉండబోతుందండి. ముఖ్యంగా ఆ వ్యక్తి చెప్పే మాటల్లో మీ భవిష్యత్తుకు పంపించినటువంటి ఒక విలువైనటువంటి ఒక క్లూ అనేది కూడా రేపు తప్పకుండా అందులో మీరు చక్కగా అయితే రేపు రోజు మీరు గ్రహించవచ్చు. అలాగే వారి మాటల్ని మాత్రం మీరు తేలిగ్గా మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటలు చాలా అర్థాలు ఉంటాయండి. ఆ వ్యక్తి చెప్పే మాటల్లో మీరు అన్నీ కూడా అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీ ముందే మంచి వాళ్ళ నటిస్తూ మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, వారి యొక్క అసలు రూపాన్ని రేపటి మీరు తప్పకుండా తెలుసుకుంటారు. అయితే వాళ్ళు ఎవరనేది మీకు క్లియర్గా తప్పకుండా అర్థమవుతుందండి. అయితే ఒకరు మీకు దగ్గరగా ఉండి మీ నిర్ణయాలపై కలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకొకరు వచ్చేసి మెరుగుదలను చూసి లోపల అసూయపోయేటువంటి వ్యక్తులై ఉండవచ్చు. ఇలా అనేక రకాలుగా మీ ముందు మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని వాడుకొని చూసిన వ్యక్తులు కూడా ఉండవచ్చండి. అయితే రేపటి వారి మాటలు, వారి ప్రవర్తన ఇలా ఏదో తేలిన ఒక వింత అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుంది. వారి అసలు ఉద్దేశం ఏమిటి అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది. మీకు కొద్దిగా కొంచెం బాధ అనిపించవచ్చండి. ఇంత నమ్మినటువంటి వాళ్ళు ఇలా చేస్తున్నారండి అని చెప్పి మీకు కొంచెం బాధ కలిగించవచ్చు ఈ సంఘటన. అయితే ఇదే నిజమండి. రేపటి రోజున బయటటువంటి రోజు అని కూడా చెప్పాలి. అంటే భగవంతుడు మీకు నిజమైనటువంటి వారండి. అంటే భగవంతుడు మీ ముందు నటించేవారు ఎవరనేది రేపటి మీరు వ్యక్తపరచబోతున్నారు. అలాగే రేపటి రోజున మీరు ఆ మనిషిని ఎవరో కూడా తెలుసుకుంటారండి. ఈ రాశి వారు ఎవరితో అయినా సరే రేపటి రోజు జాగ్రత్తగా ఉండటం కూడా
చెప్పదగిన సూచన చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అంతా కూడా అలాగే మీ యొక్క ప్లాన్లు అందరికీ కూడా చెప్పుకోవడం, ఆర్థికంగా చూసినట్లయితే కనుక అయిపోయిన డబ్బు తిరిగించి ఒక సమాచారం వస్తుందండి. అంటే చిన్న మొత్తం అయినా కానీ మీ చేతికి వచ్చేటువంటి అవకాశం అయితే రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా రేపటి రోజు మీకు ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ పని గుర్తించిన వ్యక్తులు మీకు రేపటి రోజు ఎదురుపడతారు. అంటే రేపటి రోజు కొత్త అవకాశం కూడా రేపటి మీ ముందుకు వస్తుంది. కుటుంబంలో ఇప్పటి వరకు దూరంగా ఉన్న వారు కూడా రేపటి మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా రాబోతుందని చెప్పుకోవాలండి. అలాగే ఒక చిన్న మాట ఇంట్లో ఆనందాన్ని కూడా ఎక్కువగా పెంచబోతుందని చెప్పుకోవాలి. ప్రేమ విషయంలో వచ్చేసి మీకోసం ఎదురు చూసినటువంటి ఒక మనసు మీ దగ్గరికి అయితే రేపటి కావడానికి ఎదురు చూస్తుందని చెప్పాలండి. అయితే మాటల కంటే కూడా భావాలకు విలువ ఇస్తూ ఉన్నటువంటి రోజులండి. ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా అలసట అనిపించినా మీ శరీరం పెద్దగా మీరేమీ బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే రేపటి మీ శరీరానికి కావాల్సిన పోషకాలకు అయినటువంటి ఏదైనా సరే రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఆహారాన్ని తీసుకోండి. అలాగే నీటిని ఎక్కువగా తాగండి. మనసుని ఎప్పటికప్పుడు మీరు ఏ క్షణానైనా కానీ ఒత్తిడి గురి కానివ్వకండి. ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ వంతు మీరుగా చూసుకోండి. ఇక రేపటి మీరు ఖచ్చితంగా కూడా భగవంతుని యొక్క ముఖ్యమైనగా రేపటి మీరు ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. అంటే మీకు దూరం అవ్వాల్సిన వారు తప్పకుండా రేపటి దూరం అయ్యి దగ్గర అవుతారండి. తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. మీకు రావాల్సిన శుభవార్తలు చేరుకుంటుంది. అది ఏ రూపంలో కావచ్చండి. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక మాట రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఒక శుభవార్తలు చేరుతుంది. అయితే సాయంత్రం తర్వాత వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ మీ శుభార్తమల్ని నిర్లక్ష్యం చేయకండి. అయితే ఇది మీ యొక్క జీవితంలో కొత్త మలుపు అనేది రేపటి రోజు మీకు నిజంగా తిరిగి వచ్చేటువంటి ఫోన్ కాల్ అనమాట. మీ వ్యక్తితో తప్పకుండా భగవంతుని ప్రార్థించండి, నమ్మకం ఉంచండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఒక నిజం తెలిసినటువంటి రోజుగా భావించండి. శుభవార్త వినేటువంటి రోజు అనమాట. రేపటి మీరు జీవితంలో అండగా కూడా ఊహించిన శుభవార్త అయితే మీరు ఇస్తారు. అలాగే నమ్మకమైనటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఈ విధంగా అనవసరంగా ఇరికిచ్చా అని చెప్పి చూస్తున్నారు అనేటువంటి విషయాల్లో రేపటి ఒక క్లారిటీకి అయితే వస్తారు. వారు చేసినటువంటి ద్రోహం బయటపడే రోజు అండి. అలాగే రేపటి మీ జీవితంలో కొంత అద్భుతం అనేది కూడా స్టార్ట్ అయ్యేటువంటి రోజు అనమాట. మీ గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు రేపటి మీరు ఖచ్చితంగా కూడా వీడియోని అంటే ఎక్కడా కూడా తప్పకుండా మీ జీవితంలో రేపటి ఎనలేనటువంటి మార్పులు తప్పకుండా అయితే మీ జీవితంలోకి రాబోతాయని చెప్పుకోవాలి. రేపటి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అందాక కూడా అదృష్టమైన రోజు అని చెప్పాలండి. ఇక రేపటి ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే దేవుని యొక్క ఆరాధన చేయటము, అమ్మవారి యొక్క ఆరాధన చేయటము అందా కూడా మంచిది. అదేవిధంగా రేపటి మీరు ఎక్కడన్నా పేదవారికి దాన ధర్మాలు చేయటం కూడా మీకు ఉన్న కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలగిస్తుందండి. రేపటి మీకు ఎంత ఉత్తమనే కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీరు భగవంతుడి దగ్గరకు తప్పకుండా దీపాలు వెలిగించండి. ఓం నమో భగవతే వాస్తవ మంత్రాన్ని జపించండి. తప్పకుండా మీ మనసుకి ప్రశాంతత అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. మరి తెలుసుదాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.